బంగారం అంటే మహిళలకు ఎంతో మక్కువ. అలాంటి బంగారం మహిళలకు దూరమవుతుంది. తులం బంగారం ₹1,00,000 చేరింది. ఇక పెళ్లిళ్లకు శుభకార్యాలకు కొనాల్సిన బంగారం ₹1,00,000 పెట్టి కొనలేమంటున్నారు పేద మధ్యతరగతి మహిళలు. కరీంనగర్లో బంగారం ధరలపై మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. బంగారం ధర ₹1,00,000 దాటింది. బంగారం కొనాలంటే ఇప్పుడు చాలామంది కూడా వెనుకంజ వేయాల్సిన పరిస్థితి. మొన్నటి వరకు బంగారం ధర తగ్గడంతో చాలామంది కొనుగోలు చేశారు. ప్రస్తుతం అయితే బంగారం ధర 1,00,000 దాటడంతో బంగారం కొనుగోలు అన్నీ కూడా దాదాపు తగ్గినట్లే భావించవచ్చు. చాలామంది కూడా వ్యాపారాలు తగ్గాయని చెప్పి చెప్తున్న పరిస్థితి. మార్కెట్లో బంగారానికి ధర పెరిగింది, కానీ డిమాండ్ తగ్గుతున్న పరిస్థితుల్లో ఎలా వ్యాపారం కొనసాగుతుందో తెలుసుకునేటువంటి ప్రయత్నం కూడా చేద్దాం. ఎట్లా ఉంది బంగారం ధర? దాదాపు ₹1,00,000 చెరువులో ఉంది. చాలా ₹1,00,000 దాటిన పరిస్థితి. బంగారం కొనుగోలు జరుగుతున్నాయా? ఎట్లా ఉన్నాయి క్రయ విక్రయాలు? నిజానికి బంగారం అంటే నిజంగా ఒకప్పుడు ఒక సామెత ఉండేది, ఇది బంగారంలాగా ఏ పడుతుంది అని చెప్పేసి. నిజానికి ఇప్పుడు బంగారం పరిస్థితి ఎట్లయిపోయింది అంటే ₹1,00,000 దాటినాక తర్వాత ఏ ఒక్క వ్యాపారస్తుడు కూడా బంగారం షాపు నడపకపోవడం అనేటువంటి ఒక దుస్థితికి ఏర్పడే పరిస్థితి వచ్చింది. ఎందుకంటే మామూలు జనం కొనాలంటే ఒక లక్ష పైన, ఇప్పుడు 1,00,000 దాటిపోయింది ఆల్రెడీ. 1,00,000 దాటినాక తర్వాత కొనాలనేటువంటి ఒక మామూలు వ్యక్తికి, ఒక సగటు వ్యక్తి కొనాలనేటువంటి సిచ్యువేషన్ మాత్రం ఇప్పుడు లేదు. ఎప్పుడైతే 1925 నుంచి స్టార్ట్ అంటే మనం గమనిస్తున్నప్పుడైతే ఈ 100 సంవత్సరాలలో ఎప్పుడైతే ₹17 ₹18 ఉన్నటువంటి బంగారం 100 సంవత్సరాల తర్వాత అది ₹1,00,000 దాటిందని అంటే నిజానికి అసలు ఆ లెక్క ప్రకారం ఒక సగటు మనిషి యొక్క వాళ్ళ సగటుగా వాళ్ళు పెరిగేటువంటి పరిస్థితి కూడా లేదు. ఎందుకంటే వాళ్ళ ఇన్కమ్ సోర్స్ పెరిగినప్పుడే అది ఒక ఆభరణాల దృష్టికి వెళ్ళి తర్వాత అవి కొనాలనేటువంటి ఆలోచన వాళ్ళకు వస్తూ ఉంటుంది. కాబట్టి వాస్తవానికి ఒక పెళ్ళిళ్ళు చేయాలన్నా కూడా, ఒక చిన్న కార్యక్రమం చేయాలన్నా కూడా బంగారంతో ముడిపడ్డటువంటి మన సంస్కృతి సంప్రదాయం మన భారతదేశంలో ఉన్నది. అది ఎప్పటి నుండో కొనసాగుతుంది. అయినప్పటికీ ఇప్పుడు ఒక డైలమా పరిస్థితి వచ్చేసింది. మామూలు వ్యక్తికి ఎట్లా అయిపోయిందని అంటే, ఎందుకు బంగారం ధర ఇంతలా పెరగాల్సిన కారణం ఏంటంటారు అసలు? అయితే మన దేశంలో మాత్రమే జరగడం లేదు. అది మొత్తం వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ ఎక్కడైతే ఉంటుందో ఆ లెక్క ప్రకారం మన డిమాండ్ సప్లై మీద, తర్వాత ఈ డాలర్స్ యొక్క అవకతవకల మీద ఆధారపడి ఈ యొక్క బంగారం అనేది జరుగుతూ ఉంటుంది. కాబట్టి నాకు తెలిసినటువంటి ఏంటంటే ప్రపంచ దేశాలలో మాత్రం మారితేనే ఇక్కడ మారుతుంది, కానీ ఇక్కడ ప్రత్యేకించి ఇక్కడ మార్పు అనేది ఉండదు. కాకపోతే భారతదేశం మీద ఎఫెక్ట్ ఎందుకు పడుతుందని అంటే, మన సంస్కృతికి మన సంప్రదాయానికి మనం ఎక్కువ విలువిస్తాం. కాబట్టి బంగారం వాడకం నాకు తెలిసి ప్రపంచవ్యాప్తంగా కూడా మన భారతదేశంలో ఉన్నంత ఎక్కడ కూడా ఉండదు. అంటే 3 నెలలుగా బంగారం ధర పెరుగుతుంటూ వస్తుంది. దాదాపు ప్రస్తుతం 1,00,000 చేరు ఉంది. 3 నెలల నుండి ఎలా ఉంది మీ మార్కెట్ అసలు? 3 నెలల క్రితం ఏదో కొంచెం తగ్గింది అనేసరికి కొంచెం జనాలు కూడా కొంచెం ఉత్సుకతతో చూపించారు. వాళ్ళు ముందుకు వచ్చారు చాలామంది కొనడానికని. కానీ ఉన్నట్టుండి ఒకేసారి 20,000 పెరిగేసరికి వాళ్ళు ఒక డైలమాలో పడిపోయి ఇప్పుడు అంత నిర్మానుష్యంగా కనబడుతున్నది. షాపులలో కూడా వాళ్ళు ఎలాంటి ఒక వ్యవహారం చేయాలంటే వెనుక ముందు చేసుకునేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. మామూలు జనానికి మాత్రం ఒక ఆశనిపాతంలో ఏర్పడదు. ఒక కస్టమర్ ఉన్నాడు, అతనితో కూడా మాట్లాడించే ప్రయత్నం చేస్తాను. ప్రస్తుతం బంగారం ధర 1,00,000 చేరువలో ఉంది. ఇటువంటి ధర పెరుగుతున్న నేపథ్యంలో బంగారం కొనే పరిస్థితి ఉందా అసలు మీ దగ్గర? సామాన్యంగా చూస్తుంటే ఆర్థికంగా ఎబో పావర్టీ ఉన్నవాళ్ళు, బిలో పావర్టీ ఉన్నవాళ్ళు, మిడిల్ పావర్టీలో ఉన్నవాళ్ళు, అంటే బిలో పావర్టీ ఉన్నవాళ్ళు ఈ బంగారం కొనడం అంటే చాలా కష్టంగా ఉంది. ఏవైనా వివాహ కార్యక్రమాలు చేయడం కూడా ఇబ్బందిగానే ఉన్నది. అది ఇక ఏంటంటే వాళ్ళ ఆర్థిక స్తోమతను అంచనా వేసుకునే ఎంతో కొంత కొనాల్సి వస్తుంది, కానీ దాన్ని వాళ్ళకు అనుకూలంగానైతే లేదు. అది ఇది బంగారం ధర మాత్రం రోజు పెరుగుతున్నటువంటి బంగారం డిమాండ్ మాత్రం పెరుగుతున్న నేపథ్యంలో ఇక్కడ వ్యాపారాలు మాత్రం తగ్గుతున్నాయని చెప్పి వ్యాపారస్తులు చెబుతున్నారు. పేద మధ్యతరగతి ప్రజలు మాత్రం ప్రస్తుతం అయితే పెరుగుతున్న బంగారం ధరలు చూసి వారంతా కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తాము బంగారం కొనే పరిస్థితి రానున్న రోజుల్లో ఉంటుందా లేదా అనేది మాత్రం వారంతా కూడా కొంత సంశయంలో పడిన పరిస్థితి. మొత్తానికైతే పెరుగుతున్న బంగారం మాత్రం పేద మధ్యతరగతి ప్రజలు మాత్రం దూరం అవుతుందని చెప్పుకోవచ్చు. కెమెరా పర్సన్ సుజిత్తో సతీష్, 10 టీవీ, కరీంనగర్.